మూసీ నిద్ర పేరుతో బీజేపీ నేతలు ఈవెంట్ చేశారని ఆరోపించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. దమ్ముంటే 3 నెలల పాటు బీజేపీ నేతలు మూసీ ఏరియాలో గడపాలని సవాల్ విసిరారు. మూసీని అభివృద్ధి చేయాలని మాట్లాడిన కిషన్ రెడ్డి ఇప్పుడు ఆయనే మూసీ పనులను అడ్డుకోవడం దారుణమన్నారు బల్మూరి. మూసీ ఏరియాలో బీజేపీ నేతలు దొంగ నిద్ర చేశారన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి. దోమలు కుట్టకుండా కిషన్ రెడ్డి బ్రాండెడ్ సాక్సులు వేసుకుని నిద్రపోయారని విమర్శించారు సామ. మా సీఎం గారు సవాల్ విసిరింది, మీ కార్యకలాపాలు ఒక 3 నెలలు పొయ్యాడ మూసి పరివాహక ప్రాంతాల్లో అక్కడ ప్రజలతోటి ఒక సామాన్యుని లెక్క మీరు నివసిస్తే అక్కడున్న ఇబ్బందులు ఏంది, అక్కడ ప్రజలు పడుతున్న బాధలేంది, వారు ఎదుర్కొంటున్న సమస్యలేంది మీకు తెలుస్తాయి అని చెప్పి వారు సవాల్ విసరడం జరిగింది. సవాల్ని స్వీకరించి వెళ్ళినామని చెప్పి మాట్లాడుతున్న బీజేపీ పార్టీ నాయకులు ఏదైతే సంబంధించి వారు అక్కడ వెళ్ళక ముందు దాన్ని కంప్లీట్గా శానిటైజేషన్ చేయించుకొని వీరి కార్యకర్తలు కంప్లీట్గా ఏర్పాట్లు చేసి కనీసం కిషన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి పడుకుంటే దోమలు కుడితే ఏదన్నా లేదైనా ఇబ్బందులు వస్తుంది, ప్రాబ్లం వస్తుంది అని చెప్పి కనీసం సాక్స్లు కూడా తీయకుండా సాక్స్ వేసుకొని అక్కడ మంచం పైన పడుకున్న విజువల్స్ చాలా క్లియర్గా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే కొద్దిసేపు అక్కడ మీరు ఉండాలంటేనే ఇన్ని ఆహారవాటలతో మీరు ఏర్పాటు చేసుకొని ఉండే పరిస్థితి ఉన్నప్పుడు వాస్తవానికి అక్కడ శాశ్వతంగా ఏదైతే ఉంటున్న ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, యావత్ తెలంగాణ సమాజానికి మీరు చేసిన నేను ఒక ప్రోగ్రాం వల్ల మీరు చేసిన ఒక ప్రోగ్రాం, ఒక యాక్టివిటీ, వారు ఒక యాక్టివిటీ చేశారు. నేను ఆ యాక్టివిటీ వల్ల యావత్ తెలంగాణ సమాజానికి తెలిసింది అక్కడ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతారు. ఆ సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించాలని ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని మూసీకి పునర్జీవనం తీసుకురావాలని చెప్పి ఒక సంకల్పంతో వారు వివరిస్తుంటే, గతంలో మీరే ఏదైతే అంబర్పేట శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మూసీని బాగు చేయాలి, మూసీని పునర్జీవం చేయాలని చెప్పి మీరే అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఈరోజు మీరు ప్రస్తావించిన మాటలకే మీరు రాజకీయ కోణంలో ఆలోచించి రాజకీయ లబ్ధి కోసము దానికి ఒక వ్యతిరేకంగా మేము మూసి పునర్జీవనంకి మేము దానికి వ్యతిరేకం కాదు, కానీ ఒక్క ఇల్లు కూడా అక్కడ సంబంధించి మీరు ఏదైతే జరపొద్దు అని చెప్పి మీరు మాట్లాడుతారు. నేను కిషన్ రెడ్డి గారు కూడా V6 ద్వారా సూటికి ఒక విషయాన్ని నేను అడగదలుచుకున్నా. మీరు ఏదైతే నోట్ల రద్దు చేసినప్పుడు కానీ ఏదైతే సంబంధించి మీరు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు కానీ ఎంతమంది మీరు రైతుల్ని సంప్రదించి మీరు ఆ చట్టాలని తీసుకొచ్చారు? నోట్ల రద్దు చేసినప్పుడు ఎంతమంది ప్రజల్ని మీరు సంప్రదించి నోట్ల రద్దు చేస్తున్నామని చెప్పి మీరు అభిప్రాయం తీసుకొని నోట్ల రద్దు చేశారు? లేదా బీజేపీ పార్టీ ఇతర రాష్ట్రాల్లో మీరు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నప్పుడు, అది రోడ్స్కి కానీ ఏదైతే గుడ్లకు కానీ లేదా ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మీరు ఏదైతే ల్యాండ్ అక్వైర్ చేస్తున్నప్పుడు, మరి అక్కడ మీరు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మూసి పునర్జీవానికి సంబంధించి మేము చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకుంటారు? కానీ దొంగ నిద్రలు చేసి జస్ట్ ప్రజలని పక్కదారి పట్టించుకుంటా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని జస్ట్ అడ్డం పడాలనేటటువంటి కుట్రలు చేస్తే బీజేపీ నేతలు ఈరోజు బయటపడతారు. ఒకసారి ఫోటో చూడరు. నిన్న బస్తీ నిద్ర చేసినటువంటి బీజేపీ వాళ్ళు దోమలకు పోవాలంటే, అంటే నేను ఒకటి సూటిగా ఫస్ట్ ఒకటి క్వశ్చన్ కూడా ఏమేస్తున్నా అంటే, నువ్వు వాడికి పోతే బ్లీచింగ్ పౌడర్లు కొట్టించుకొని మొత్తం పారిశుద్ధ కార్మికులతోటి క్లీన్ చేయించుకొని తర్వాత దోమల మందు దోమల పొగ కొట్టిపించేసుకొని తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నమ్మకం లేక నువ్వు పండుకునేటప్పుడు ఇంత దొడ్డు సాక్స్లు వేసుకొని దోమలు కరవకుట, ఈ సాక్స్లు ఒకటే జూమ్ చేయరు, వేరేది ఏమొద్దు. నువ్వు పండుకునేటప్పుడు కనీసం ఒక రాత్రి దోమల బాధకి తట్టుకోలేక సాక్సులు ఇంతమందం వేసుకొని పండుకున్నటువంటి పరిస్థితి. అవకాశం ఉంటే కరోనా అప్పుడు డాక్టర్లు పెద్ద వేసుకుంటారు పీపీ కిట్లు, అది కూడా వేసుకునేటోడు. కానీ ప్రజలు మరి రేపు పొద్దున విమర్శలకు ఓడెదుర్కొంటారు అని చెప్పి సాక్సులు వేసుకొని పండుకుంటారు. సో ఈరోజు ఒక పూట పండుకోలేనటువంటి పరిస్థితులలో అక్కడ ఉంటున్నటువంటి పరివాహక ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను అర్థం చేసుకున్నటువంటి మేము వాళ్ళకి విముక్తి అని అంటే డబల్ బెడ్రూమ్లు ఇచ్చుకుంటా దూర ప్రాంతాలకి డబల్ బెడ్రూమ్లు ఇస్తూ ఒక పక్క సంక్షేమాన్ని, ఇట్లా దోమల బెడదనే కాదు యావత్ రాష్ట్ర లేకపోతే నగర ప్రజలని రోగాల బారిన పడేస్తున్నటువంటి మూసి ప్రక్షాళనకి ఈ యొక్క ప్రభుత్వం పూనుకున్నది. ఎవరైనా మూసి పరివాహకంలో ఉంటున్నటువంటి ఇండ్లు అంటే రివర్ బెడ్లో కట్టినటువంటి ఇండ్లు నిర్మూలిస్తేనే కదా దాని ప్రక్షాళన అనేది వస్తుంది. నిర్మూలన చేసేటప్పుడు వాళ్ళకి ప్రజలకు ఏదైనా అన్యాయం అవుతుంది అని అంటే, సపోజ్ రేకులు ఇండ్లు పోతుంది అనుకో, పక్క ఇండ్లు మనం ఇస్తున్నాం డబల్ బెడ్రూమ్లు, దాన్ని హర్షం వ్యక్తం చేశారు. మహిళలకి 2 లక్షల రూపాయలు వారి యొక్క అభివృద్ధి కోసం ఇంకేదైనా కూడా స్వయం సహాయక వ్యాపారం చేసుకోండి అని చెప్పి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా మనం చేస్తూ ఉన్నాము. ఇవన్నీ ఏంటిది అని అంటే 11 సంవత్సరాల్లో కేంద్రం నుంచి ఒక 30 రూపాయలు దేనటువంటి కిషన్ రెడ్డి గారు మూసి కోసం ఈరోజు పోయి ఒక రాత్రిపూట సాక్స్లు వేసుకొని వండుకొని ఈ ప్రజల గురించి నేను ఉన్నానంటే ఎట్లా నమ్ముతారండి?